డీకే అరుణ ఇంట్లో చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటు పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో అరెస్టు చేయగా చోరీ కేసుపై పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. డీకే అరుణ నివాసంలో చోరీకి ప్రయత్నం చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు డీసీపీ విజయ్ కుమార్. నిందితుడు ఢిల్లీకి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు చెప్పారు. తరచూ ఇళ్లలో చోరీకి పాల్పడే ఇంటి దొంగ అన్న డీసీపీ గతంలో ఈ నిందితుడు వేరు ప్రాంతాల్లో 30కి పైగా దొంగతనాలు చేసినట్లు వెల్లడించారు. అవును, ఒక వ్యక్తిని గుర్తించి ఆ వ్యక్తిని మన పోలీసు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇంకా కొన్ని గంటల్లోనే మనము మిగతా వివరాలను వెల్లడిస్తాము. తర్వాత మన ఏదైతే ఈ వ్యక్తి దొరికాడో ప్రాథమిక సమాచారం మేరకు అతను ఢిల్లీలో నివాసం ఉండే ఒక వ్యక్తిగా గుర్తించారు. అతను ఢిల్లీలో నివాసం ఉంటూ ఢిల్లీలో 30కు పైన ఈ ఇంట్లో చొరబడి ఇంట్లో దొంగతనాలు, హౌస్ బర్గ్లరీ అంటారు, ఇటువంటి కేసులు చేశాడు. తర్వాత సిటీ ఏరియాలో పెద్ద మహానగరాల్లో అతను చాలా చాకచక్యంగా ఫాస్ట్గా మూవ్మెంట్ చేసుకుంటూ ఇండ్లను ఐడెంటిఫై చేసుకుంటూ ఇంట్లోకి చొరబడి ఇట్లాంటి దొంగతనాలకు పాల్పడే ఒక పాత నేరస్తుడు అనేది మన దృష్టికి వచ్చింది. ఇంకా విచారణ కొనసాగుతుంది. విచారణ కంప్లీట్ అయిన తర్వాత అతన్ని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టారు.